నమస్తే. ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మనం మాట్లాడుకుంటున్నాము. ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ డే థీమ్ వచ్చి హెల్తీ బిగినింగ్ హోప్ఫుల్ ఫ్యూచర్. అంటే దీన్ని మెయిన్గా తల్లి బిడ్డ సంరక్షణ గురించి ఈ సంవత్సరం మెయిన్ థీమ్గా తీసుకోవడం జరిగింది. దీన్ని ఎందుకు తీసుకున్నారు? ఈ సంవత్సరం తల్లి బిడ్డ సంరక్షణ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మామూలుగా కమ్యూనిటీలో వీకర్ సెక్షను తీసుకున్నప్పుడు ప్రెగ్నెంట్ మదర్స్ పిల్లలు మాత్రమే వస్తారు. అంటే ఎటువంటి కలామిటీస్ జరిగినా ఏం జరిగినా మెయిన్గా అఫెక్ట్ అయ్యేది ప్రెగ్నెంట్ తల్లులు మరియు చిన్నపిల్లలు. సో వాళ్ళ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం థీమ్ని తీసుకోవడం జరిగింది. ఈ హెల్తీ బిగినింగ్ అనేది మెయిన్గా టు రెడ్యూస్, అంటే మాతృత్వంతో వచ్చే మరణాలను అరికట్టడం కోసం దీన్ని తీసుకోవడం జరిగింది. ఎప్పుడైనా సొసైటీ హెల్త్ ఎలా ఉందని చెప్పడానికి మనం తీసుకునే మెయిన్ ఇండికేటర్స్ మరణాలు. తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, గర్భంతో ఉన్నప్పుడు, గర్భం అయిపోయినాక 42 రోజుల తర్వాత జరిగే మరణాలు, అండ్ బేబీస్లో ఫస్ట్ 1 month to 1 yearలో జరిగే మరణాలు ఇండికేటర్గా తీసుకుంటారు. ఆ కమ్యూనిటీలో ఎంత హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది దీన్ని బట్టి మెయిన్గా డిసైడ్ అవుతుంది. ఈ మరణాలు తీసుకున్న తల్లి గర్భంతో ఉన్న మరణాలు తీసుకున్నట్టే దీన్ని మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాము. ఇది మన ఇండియాలో ప్రీవియస్గా చాలా ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడు కంపారిటివ్గా మనము తీసుకున్నటువంటి ఎఫెక్టివ్ మెజర్స్ వల్ల ఇది 97 per 1 lakh డెలివరీస్కి తగ్గించగలిగాము. దీన్ని ఇంకా కూడా తగ్గించడం అనేది గవర్నమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం. దానికి సంబంధించి గవర్నమెంట్ చాలా రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంది. ఈ మరణాలు తీసుకున్నట్టయితే 50% ఆఫ్ ది డెత్ జరిగేది బ్లీడింగ్, అన్రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అంటే ఉమెన్ తక్కువ హిమోగ్లోబిన్తో ఉండి వాళ్ళు ప్రెగ్నెన్సీ క్యారీ చేసినట్టయితే వాళ్ళల్లో ఈ మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాజు ఇన్ఫెక్షన్స్, తర్వాత ఇంపార్టెంట్ కాజు హైపర్ టెన్షన్. సో ఈ 3 వచ్చి మేజరు. దాంట్లో 50% మనకు ఈ రక్తహీనత, దానివల్ల వచ్చే ఇబ్బందులు, దాంతో గర్భం దాల్చినప్పుడు వచ్చే సమస్యలతోనే ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ముఖ్యంగా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంది. ఈ రక్తహీనతని అరికట్టడానికి చిన్న పిల్లలప్పటి నుంచే ఈ ప్రోగ్రామ్ చేపడుతుంది. దానిని అనీమియా ముక్త భారత్ అంటారు. అంటే అనీమియా ఫ్రీ కంట్రీగా చేయడం కోసము నేషనల్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. అంటే టార్గెటెడ్ గ్రూప్ చిన్నపిల్లలప్పటి నుంచి ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళు మగవాళ్ళందరూ కూడా రక్తహీనత అనేది లేకుండా చేయడం అనేది మెయిన్ ఉద్దేశము. అదే కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ డెత్ వచ్చి ఇన్ఫెక్షన్స్. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్స్ అరికట్టడం కోసం ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి గర్భిణీ స్త్రీని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే వాళ్ళని ఎన్రోల్ చేసుకొని వాళ్ళకి న్యూట్రిషనల్ సపోర్ట్ కానీ, ఫ్రీ డెలివరీస్ కానీ, ఫ్రీ చెకప్స్ కానీ చేస్తుంది. ఈ ప్రోగ్రాం కింద ప్రతి నెల 9వ తేదీ ప్రతి గర్భిణీ స్త్రీని హాస్పిటల్కి తీసుకొచ్చి చెకప్ చేయించడం అనేది మెయిన్ ఉద్దేశంగా జరుగుతుంది. అది కాకుండా ఇంకొక ప్రోగ్రాము జననీ సురక్ష యోజన అనే ప్రోగ్రాం ఒకటి ఉంది. దీంట్లో గర్భిణీ స్త్రీకి, బిడ్డకి ఆర్థిక సహాయం అందించడం ద్వారా, వాళ్ళని న్యూట్రిషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళని సపోర్ట్ చేసి ఈ హెల్త్ ఆఫ్ ది మదరు అండ్ హెల్త్ ఆఫ్ ది బేబీని కాపాడడం జరుగుతుంది.